మాట చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను, గమనించండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మ నీయలేదు. ప్రార్థన చేసుకుందాం. మహానుతుల మా తండ్రి, సర్వాధికారి ప్రభువైన యేసునామములో స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నీ ఆలయానికి రాగలే గొప్ప ధన్యత మాకు ఇచ్చిన ప్రభా, నీకు వందనాలయ్యా. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. మాకు అవసరం యొక్క మాటలు సమృద్ధికరంగా మాకు అనుగ్రహించండి. ఆయన ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు మమ్మల్ని బలపరచు. వచ్చిన ప్రజలు బట్టి వందనాలు, రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించి ఈ సమయాన్ని ఎంతో మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేయమని యేసు ప్రశస్త నామములో అడిగించున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుకి స్తుతి కలుగును గాక. చదవబడిన వాక్య భాగాన్ని మరొక చూసుకుందాం. 2 తిమోతి 1:7 పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట సెలవిస్తున్నారు. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, మనం గమనించాలి. పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి గుర్తు చేస్తున్నాడు, దేవుడు మనకేమిచ్చున్నాడు, మనం ఎలా ఉన్నాం, వాటిని ఉపయోగిస్తున్నామా లేదా. దేవుడు ఇచ్చిన వాటిని మనం గ్రహించాలి. దేవుడు మనకి వేటిని ఇచ్చినాడో తెలుసుకోవాలి. మొదట మనం తెలుసుకోకపోతే ఎట్లానే మనం దేవుడు మనకి ఏమి ఇచ్చినాడో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దాన్ని మనము సద్వినియోగం చేసుకోగలం. తెలుసుకోలేకపోతే అవి ఆయన ఏమి ఇచ్చాడో మన గ్రహింపు లేకపోతే మనం ఏ సరిగా ఉపయోగించుకోలేమండి. అన్నీ మన జీవితంలో ఎలా ఉన్నదంటే అన్ని వెరైటీగా ఉంటాయి. ఏదో అంటారు కదా సామెత, అంగడిలో అన్నీ ఉన్నాయంట, అల్లుడి నోట్లో వస్తాయంట. అంటే అన్నీ ఉన్నాయి కానీ ఉపయోగించకపోతే ఏముంది. అలాగే దేవుడు మనకి వేటినైతే అనుగ్రహించున్నాడు అవన్నీ మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనం వాటిని సద్వినియోగం చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. దాని ద్వారా మన గొప్ప ఆత్మీయ మేలు పొందుతాం. మన ద్వారా అనేకులు మేలు పొందుతారు. దేవుడు మనకి మహిమ కలిగినటువంటి జీవించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనం ఎట్టయిపోతామంటే నేను చెప్పిన ఆ సామె చెప్పిన అన్నీ ఉన్నా కూడా ఏమి ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉంటూ అన్నింటిలో వెనకడుగు వేస్తూ అన్నింటిలో భయపడిపోతూ ప్రతి విషయంలో కృంగిపోతూ లేవలేక ముందుకు వెళ్ళడానికి ధైర్యం చాలక ఎక్కడున్నా అక్కడ సర్టిగా పడిపోతాం. కాబట్టి అలా ఉండడం దేవుని చిత్తమైతే కాదు. మనం ఎదగాలి, ఫలించాలి. ఆయన ఇచ్చిన వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆయన మనకు ఏదైతే సిద్ధపరచాలో తెలుసుకోవాలి. ఆ గ్రహింపు మనకు కావాలి. అందుకనే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు, నాయనా గుర్తు చేసుకో, దేవుడు మనకు ఏం చేయదు తెలుసా, ఏమి ఇచ్చాడు చూడండి కదా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను. ఏమి ఇవ్వలేదండి ఆయన, పిరికితనము గల ఆత్మ ఆయనగా ఇవ్వలేదు. కాబట్టి దేవుడు మనకు శక్తి ఇచ్చినాడండి. దేవుడు తన శక్తిని మనకు ఇచ్చినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి దేవుని ప్రజలుగా మార్చబడిన తర్వాత ఈ లోకంలో మనం జీవించడానికి ఒక ప్రత్యేకమైన శక్తి కావాలండి. ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే మానవులుగా మనం మరి కొంత మట్టుకు కొన్ని విషయాల్లో నిలబడగలం, అన్ని విషయాల్లో నిలబడడం చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా దేవుని విషయంలో నిలబడాలంటే ఎప్పుడైతే దేవుని తెలుసుకుంటామో ఈ లోకం మనకు వ్యతిరేకం అయిపోతుందండి. ఈ లోకం మనకేమో తెలుసా, పూర్తిగా వ్యతిరేకం అవుతుంది. అంటే ఈ లోకంలో మన జీవితం ఎలా ఉంటుందంటే ఏటికి ఎదురు ఎలాగుంటుందండి. ఏరు ప్రవహిస్తూ ఉంది అనుకోండి, నది ఒక ఏరు ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహంలో చేపలు అలా ఈత కొట్టుకుంటూ పోతుంటాయి.
ప్రవాహం ఎటువైపు ఉందో అటువైపు చేపలు వెళ్ళడం పెద్ద కష్టం కాదు, సులభంగా ఉంటుంది చేపకి. అది ఈత కొట్టకపోయినా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ప్రవాహం ఎటువైపు ఉందో అదే దిశగా ప్రయాణం చేయాలనుకుంటే ఈత కొట్టనక్కర్లేదు, కాముగా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ప్రవాహం కాబట్టి. అదే ప్రవాహానికి ఎదురువైపు ఆపోజిషన్ వేరే వెళ్ళాలంటే అది ఏం చేయాలో చాలా కష్టం అవుతుంది. చాలా మరి ఈ మధ్య ఒకసారి నేను టీవీలో చూస్తున్నాను, జోగ్రఫీ ఛానల్లో. చాలా నేను వినడమే కానీ అదే చూడడం మొదటిసారి. ప్రవాహం ఇంత ఫోర్స్ వస్తుంటే చేపలు ఎదురు తగ్గుతున్నాయి. నాకు చాలా వింత అనిపించింది. ఎప్పుడో సామెత అయితే వినాలి కానీ చూడడం అదే ఇలా కూడా చేప ఎంత ఎట్టుందంటే దానికి చాలా సంతోషంగా చేపలు ఎగిరి ఫోర్స్ ఇటు వస్తుంటే ఇటు దూకున్నాయి చేపలు. అసలు దాన్ని చాలా కష్టం, సాహసంతో కూడినటువంటి పని అనమాట. అయితే ఈ లోకం మన జీవితం ఏదికి ఎదిరిత లాంటిది కాబట్టి మనకు అనుకూలంగా ఉండదు. మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన సాధారణమైనటువంటి మానవ జ్ఞానం, మానవ శక్తి మనకు చాలు. అందుకని దేవుడు ఏం చేసిన తెలుసా, ఆయన నమ్ముకున్న ప్రజలకు ఆయన శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. తన నామమున విశ్వాసము చారిబిడ్డలుగా మార్చబడతారో వారికి ఆయన ప్రత్యేకమైన శక్తిని ఇస్తారు. అదే యేసుక్రీస్తు వారు మరి ఇచ్చినటువంటి వాగ్దానం లేదా యొక్క మాట కూడా మన అపోస్తల కార్యక్రమంలో చూడవచ్చు. అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే అపోస్తలులు 1:8 చదవండి. నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. చూసారా, యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంతే. ఎలా వస్తుందంట? దేవుని ఆత్మ ద్వారా వస్తుంది, వేరే రకంగా రాదు. అర్థమవుతుందా? దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించినప్పుడు ఆత్మ ద్వారా ప్రతి విశ్వాసి శక్తి పొందుకుంటారు. ఈ విషయాన్ని ఏ విశ్వాసి మర్చిపోకూడదు, ఏ సేవకుడు మర్చిపోకూడదు. మానవ జ్ఞానంతో, మానవ శక్తితో ఏదో చేయాలని ఈరోజు దేవుని ప్రజలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అంటే మర్చిపోతుంటారు అన్నమాట. దేవుని శక్తి లేకుండా నేను ఎన్ని చేసిన దానిలో ప్రయోజనం లేదు అన్న వాస్తవాన్ని చాలామంది గ్రహించుకోలేకపోతున్నారు అన్నమాట. స్వశక్తితో చేయాలి, సొంత జ్ఞానంతో చేయాలి, నా టాలెంట్ ఏదో నేను చూపించుకోవాలి అన్న ప్రయత్నంలోనే ముందుకు వెళ్తున్నారు. కానీ దేవుని శక్తితో నింపబడి ఆయన పరిచయం చేయాలి. ఆయన శక్తితో నింపబడి ఆయన వరకు సాక్షిగా జీవించాలి. అదే ఏసే చెప్తున్నమాట. ఏమవుతారంట? ఎక్కడ వరకంటే సాక్షులు జీవించేది? బోధిగంతం వరకు. ఎక్కడ మొదట ఎక్కడ మొదలు పెడతారు వాళ్ళు? మొదట వాళ్ళు యెరూషలేములో, ఇంకా సమరయ, యూదయ, ఆ తర్వాత బోధిగంతం. కాబట్టి యేసుక్రీస్తు కొరకు మనం సాక్షులుగా జీవించడం అనేది స్థానికంగా మొదలుపెట్టి ఎక్కడ వరకు దేవుడు మనం నడిపిస్తాడో అక్కడ వరకు వాడబడతామండి. కాబట్టి మనం అలా వాడబడాలంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి పొందుకున్న వెంటనే మనం గమ్ముగా ఉండలేము. నిజంగా దేవుని శక్తి మనలో ఉంటే మనం గమ్ముగా ఉండాలి. మనం అలా కాదు. దేవుని శక్తి నీలో గమ్ముగా ఉండదు. నువ్వు గమ్ముగా ఉన్నా కూడా నీలోకి వచ్చిన దేవుని శక్తి నేను ఊరికే ఉండనివ్వదు. తొందర పెట్టాలి దేవుని యొక్క శక్తి. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, బాగా తిని బలిసినాం అనుకోండి, ఎట్టుంటుంది ఒంట్లో భాష? ఎవరు కొట్టాలనిపిస్తుంటుంది. నాలుగు పీకితే బాగుంటుందేమో, నాలుగు కొడితే బాగుంటుందేమో అంటే ఏంటంటే బాగా తిన్నాం కదా, ఆ ఒంట్లో శక్తి ఏం చేస్తుందంటే ఆ శక్తి ఊరుకోదు అనమాట. ఎవరన్నా గీరి గొడవ పెట్టుకుందామా, నన్ను తన్నుదామా, నన్ను పీకుదామా. కారణం ఏంటంటే లోపల శక్తి ఎక్కువైపోయి మైండ్కి రకరకాల ఆలోచనలు వస్తాయి. అది శారీరకంగా. ఓకేనా? అయితే దేవుని యొక్క ఆత్మశక్తి మనకు వచ్చినా కూడా మనం గౌరవంగా ఉండలేము. ఆ శక్తి ఏం చేస్తుందంటే, నువ్వు వేసే సువార్త చెప్పు, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయి,
వీళ్ళ గురించి ప్రార్థన చేయి, వీళ్ళని బలపరచు, వీళ్ళని నడిపించు, నువ్వు దేవుని కొరకు ఫలానా పని చేయి. ఇలాగా దేవునికి ఆత్మ మనలో ఏం చేశాడు తెలుసా? మనల్ని ఊరికి ఉండనివ్వడు. తొందర 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 అర్థం కాదు. ఎందుకు నాకు ఈ తొందర కలుగుతూ ఉంది? ఎందుకు కలుగుతుందంటే నువ్వు దేవుని శక్తిని పొందుతున్నావు. దేవుని శక్తి లేని వారికి ఏముండదు. ఏముంటుంది? ఏముండదు. ఎలాంటి ప్రేరేపణ ఉండదు, ఎటువంటి భారం ఉండదు, ఏం చేయాలనిపించదు. ఎందుకంటే దేవుని శక్తి లేని వాళ్ళ మనం జాగ్రత్త పడాలి. తర్వాత రెండవదిగా ఏమి ఇచ్చాడంటే దేవుడు మనకు ప్రేమ. ఏమిచ్చాడు? ప్రేమ. ఆత్మ ద్వారా శక్తి, ఆత్మ ద్వారా శక్తి ఇచ్చినాడు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా ప్రేమ ఇచ్చినాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ మనం చాలా అనుభవించాం, రుచి చూచాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఇంకా యేసే ప్రేమ కావాలని ఆశపడుతూ ఉంటాం. ఎందుకంటే నిజంగా యేసే ప్రేమను ఒకసారి రుచి చూస్తే ఎలా తెలుసా? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ప్రేమ రుచి చూసిన వాడు తెలుస్తుందండి. అది ఏదో నామకార్థంగా ఆయన చర్చికి రాకపోతే పాస్టర్ అనుకుంటాడేమో, ఆయన ఫీల్ అవుతాడేమో, మళ్ళీ కనిపిస్తూ అడుగుతాడేమో, వెళ్ళి కూర్చుంటే పోలేదు 10 నిమిషాలు, ఎందుకు వచ్చిన తలనొప్పి, మళ్ళీ ఆయన కలిసి అమ్మ చర్చికి రాలేదు, ఏం బ్రదర్స్ అని వచ్చి కూర్చుంటే ఏం లేదండి. సేవకుడు ఏదో అంటాడనో, ఎవరేదో అడుగుతారనో, లేదంటే సంఘ సభ్యత్వం లేకపోతే రేపు మండలంలో జరిగే మంచి చెడు కార్యక్రమాలకు సంఘం రాదేమో, ఇలాంటి ఉద్దేశంతో చర్చిలోకి రావడం కాదు. నిజంగా దేవుని యొక్క ప్రేమ కానీ రుచి చూస్తే, బైబిల్లో ఒక మాట ఉంది, రుచి చూచి నేను తెలుసుకున్నాను నా దేవుడు ఉత్తముడు అని. హల్లెలూయా. రుచి చూడడం అంటే తెలుసా? పర్సనల్ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగత జీవితంలో యేసు క్రీస్తును గ్రహించగలిగితే, నీ వ్యక్తిగత జీవితంలో వేసే ప్రేమను అనుభవించగలిగితే, నీకు ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. నువ్వు ఆయన ఆరాధిస్తావు, ఆయన ప్రార్థిస్తావు, ఆయన ప్రేమను పొందుకుంటావు, ఆయన ప్రేమను ప్రకటిస్తావు. ఆయన ప్రేమను చాలు చెప్పు. ఇంకా ఈరోజు ఇంకా వేసే చేత నేను ప్రేమింపబడాలి. ప్రేమింపబడాలనేది ప్రతి మనిషి ప్రపంచంలో కోరుకుంటారండి. ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటారంటే, నేను ప్రేమించాలి అని ఎలా కోరుకుంటారు, ప్రేమింపబడాలని కూడా అంటే నన్ను ఇతరులు ప్రేమించాలి అని తపన మనిషిలో ఉండదన్నమాట. కానీ ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా మరొక మనిషి పరిపూర్ణమైన ప్రేమ ఇవ్వలేడు. పరిపూర్ణమైన ప్రేమ ఇవ్వగలిగింది, సంతృప్తి పరిచే ప్రేమ ఇవ్వగలిగింది యేసుక్రీస్తు మాత్రమే. నిజంగా ప్రేమ నువ్వు అనుభవించగలిగితే ప్రతిరోజు వేసే ప్రేమను అడుగుతావు, ఇంకా నేను ఇస్తాయా నీ ప్రేమ నేను ఇంకా అనుభవించాలి, ఇంకా నేను రుచి చూడాలి ప్రభా, ఇంకా నీ ప్రేమ నాకు కావాలి. ఆ ప్రేమ ఎప్పుడైతే మనం అనుభవిస్తూ ఉంటామో ఏమవుతుందో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుంది అని అపోస్తలులు చెప్తారండి. క్రీస్తు ప్రేమ మమ్మలను దేనికి బలవంతం చేస్తుంది? మరణానికైనా తెగించే బలవంతం చేస్తుంది. మరణానికైనా సరే తెగింపు రాగలిగినటువంటి అనుభవంకి ప్రేరేపిస్తా ఉంది క్రీస్తు ప్రేమ. ఆడికి చెప్తే చంపేస్తారా నేను అంటే, లోపల పరిశుద్ధాత్మ నువ్వు అక్కడికి వెళ్ళు అంటే గమ్ము వెళ్ళిపోవడం, మరణం ఓకే చచ్చిపోవడం దానికి ఉంది. మా క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమ లేక ఎందరో ఈ లోకంలో నశించిపోతున్నారు. ఇలాంటి క్రైస్తవ్యంలో ఉండి కూడా చాలా మంది క్రీస్తు ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించలేకపోతున్నారంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదంటే వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా, వస్తున్నా, ఆ మెసేజ్లు వింటున్నాం, లేక మెసేజ్ చక్కగా చెప్తున్నాం, లేకపోతే చక్కగా వింటున్నాం, లేక
చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా చప్పట్లు కొడుతున్నాం, కానీ వ్యక్తిగతంగా నువ్వు క్రీస్తు ప్రేమను అనుభవించావా? క్రీస్తు ప్రేమను రుచి చూసిన వారు అటు ఇటు తిరగలంటారు జీవితంలో. ఇంకా అటు గుడికైనా ఎడమకైనా తిరిగే పరిస్థితి రాదు వాళ్ళ జీవితంలో. ఎవరో చెప్తే విన్నానండి. ఒక సహోదరు చెప్తా ఉంది, ఆమంట చర్చికి వెళ్తుందంట, అప్పుడప్పుడు నేను మాత్రం ఎంచుకొస్తుందంట, బాగాలేకపోతే దాంట్లో ఎంచుకొస్తుందంట అని చెప్తుందంట. ఊరికే బాధపడిపోతే అక్కడ ఆయన తెలిసిన అన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి దాంట్లో ఎంచుకోరాకూడదా, మళ్ళీ చర్చికి వెళ్ళి చెప్పడం పడుతుందా? ఏం లాభం? నిజంగా క్రీస్తు ప్రేమ రుచి చూస్తుంటే సైతాన్ని ఎలా ఆశ్రయిస్తావు నువ్వు? సైతాన్ని ఎలా ఆశ్రయిస్తావు? వేసే బాగు చేస్తే బాగుపడతారు, బాగు చేయలేదా ఇటు వదిలేస్తాడా, అటు వెళ్ళిపోతా. ఆరోగ్యాన్ని ఇస్తాడా, ఆరోగ్యంగా ఉంటా. రోగంతోనే బతకమంటాడా, అట్టే బతుకుతా. ఏం నష్టం ఏంటి అంటారండి. క్రీస్తు ప్రేమ రుచి. అంతేగాని సైతాన్ని ఆశ్రయించాలి, ఎట్టి పరిస్థితులు ఆశ్రయించిన వాడు వైద్యం చేయించుకొచ్చి తప్పలేదు. సైతాన్ని ఆశ్రయించే దేవుని ప్రజలు సరేనా? నేను అలాంటి వాళ్ళు నిజంగా క్రీస్తు ప్రేమను రుచి చూసేవాడు అలాంటి పనులు చెయ్యరు. వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిగతంగా యేసయ్య ఏంటో వాళ్ళకి తెలియదు, అంటే తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. అంతే. ఈనాటికి చాలా మంది దేవుని బిడ్డలు అభిచారం అనబడేటువంటి పాపంలో ఉన్నారు. అంటే వ్యభిచారం అంటే తెలుసు, అభిచారం అంటే తెలుసు. అభిచారం అంటే ఏంటి? దండాలు వేయించుకునేది, మంత్రాలు చేసుకునేది, దిష్టి తీర్చుకునేది. ఒక పాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యి వాళ్ళ ఊరికి వస్తున్నాడు. ఆయన 3 సంవత్సరాలు పాస్టర్ ట్రైనింగ్ అయిందంట, ఫాదర్ ట్రైనింగ్. ఆయన ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఏం చేసేది తెలుసా? పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి ఆయన దిష్టి చుట్టూ పగలు పెట్టారు. పాస్టర్ ట్రైనింగ్ ఏం చేశారు? దిష్టి దగ్గర దేవుడికి ఏం తెలుసుకున్నాడు ఆయన ఏం తెలుసుకున్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం తెలుసుకున్నారు? దిష్టి తీయడం ఏంటి, గుమ్మడికాయ పగల కొట్టడం ఏంటి, ఇంకా ఆయన తల మీద వేసి పగల కొట్టడం మంచిది పోయింది దగ్గర. చూడండి, ఇలాంటి పనులు చేస్తున్నారండి. ఒక పాస్టర్ ఉన్నారంట. సరే, విశ్వాస సంగతి పక్కన పెడతారు. మన దగ్గరలో కావలో జరిగిన సంఘటన. ఒక అన్యుడు చెబుతున్నాడు, బలవాడ మీరు బలి చెబుతారు, యేసు ప్రభు చేస్తాడు, ఇది చేస్తాడు. ఏం లే, ఈ పాస్టర్లు ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళ అమ్మాయికి దెయ్యం పడుకుంటే అర్ధరాత్రి వెళ్ళి మంత్రాలు ఇచ్చుకొచ్చాడు ఆ పాస్టర్. కారు, చిన్న పాస్టర్ కాదు బిడ్డ, ఆయన పెద్ద పాస్టర్. కారు వాడి చర్చికి చాలా మంది వస్తారు జనాలు. అర్ధరాత్రి పూట వెళ్ళి కూతురు తీసుకెళ్ళి మాంత్రిక పూజ చేయించుకొచ్చాడు. ఆ లోపల దాచిపెట్టుకుంటారు వాళ్ళు తాయితులని, పైకి మాత్రం పడి చెప్తారు. లేదా ఏసే శక్తి లేదంటారా? ఏసే చేయలేడా? సైతాన్ శక్తి ఉందంటారా? ఏసే శక్తి లేదా? ఇలాంటి విశ్వాసం వల్ల కదా, ఇటువంటి సేవల వల్ల కదా ఏసే చెప్తున్నాడు, మీ నిమిత్తం అన్ని జన్మల నామం దూషింపబడతా ఉంది. ఏసే సర్వశక్తిమంతుడు. శత్రువులకు మనుషులకు అభిజ్ఞానం ఏమన్నారు? అగ్ని గుండంలో పడివేస్తాము అంటే ఏం చెప్పారు? అని ఇచ్చిన సమాధానం, ఈ అగ్ని గుండెల మీద మమ్మల్ని పడవేసినా మా దేవుడు మనం కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా సరే మేము మాత్రం నిలబెట్టిన ప్రతిభకు మొక్కము అగ్నిలో బూడిదని అయిపోతాం, కానీ కాపాడితే రక్షింపడతాం. మరి మనం అనుకోవచ్చు అన్నమాట, కాపాడకపోయినా సరే అని ఎందుకన్నారు అన్నమాట? అంటే సందర్భోచితంగా చెప్తున్నా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంతమంది దేవుని మీద హతసాక్షులు అయిపోతుంటారు. ఆ ఉద్దేశం హతసాక్షులు ఉన్నామేమో, హతసాక్షులు అవుతామేమో తెలియదు కదా. సో కాపాడగలడు, కాపాడకపోయినా పర్వాలేదు. ఒకవేళ మేము హతసాక్షులు అవుతామేమో దేవుని కొరకు, మంచిదే, కానీ మేమంతా మంచి. కానీ ఈరోజు క్రీస్తు ప్రేమను రుచి చూడలేదు కాబట్టే నేను అంటున్నాను, క్రీస్తు ప్రేమ నిజంగా రుచి చూస్తే వాళ్ళు వేరే వాటిని ఆశ్రయించాలి. అదే భయంకరమైన అనారోగ్యంతో ఉంటారో తప్ప, కానీ అదే శ్రమలో ఉండడానికే ఇష్టపడతారేమో, కానీ
బాధలు ఉండడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళు క్రీస్తుని విడిచి సైతాన్ని ఆశ్రయించడానికి వాళ్ళు సిద్ధపడారు. కాబట్టి ఏసే ప్రేమను మనం పొందుకున్నాం. దేవుడు మనకి ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే కింద రాయబడి ఉంది, పుట్టినోట్లో ఏముంటుంది అక్కడ, పుట్టినోట్లో ఏముంది అక్కడ, స్వస్థ బుద్ధి గల ఆత్మ. స్వస్థ బుద్ధి అంటే స్థిరమైన మనస్సు, స్థిరమైన మనస్సు, అటు ఇటు జరిగిపోయే మనస్సు కాదు, స్థిరమైన మనస్సు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అంటే స్థిరమైన మనస్సు, స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే అవకాశం పడే స్థిరమైనటువంటి మనస్సు అని చెప్పుకోవచ్చు, లేదంటే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి గ్రహించే మనస్సు అని కూడా చెప్పవచ్చు. అంటే దేని పడితే అది వెంటనే నమ్మేయకుండా కాస్త జ్ఞానాన్ని ఉపయోగించి ఇది మంచా చెడు అంటే మంచి కనిపిస్తుంది పైకి, పైన చూసే కదా చాలా మంది మోసపోయేది. అంటే ఆలభం ఇలా ఉంది, శుభ్రంగా ఉంది. ఏదైనా కానీ ఒక బిల్డింగ్ చూస్తాం, ఈ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి, చాలా తక్కువ రేట్ అంట. పైన చూసి ఆ రంగులు, ఆ పెయింటింగ్స్, ఆ మోడల్స్ సూపర్ ఉంది, ఎంత తక్కువ. కొన్ని సంవత్సరాలుగా బీట్లో పారిపోయింది అనుకోండి ఆ బిల్డింగ్. ఏం ప్రయోజనం? బిల్డింగే కావచ్చు, ఒక ప్రాంతమే కావచ్చు, ముందున్న దాన్ని బట్టి ఒక వ్యాపారం కావచ్చు, అబ్బో భలే ఆదాయం వస్తుంది అంటండి. తర్వాత ఏమవుతుంది? మొదలు ఏదైనా బాగానే ఉంటుంది, తర్వాత స్వస్థ బుద్ధి అంటే వివేచిస్తారు అంటారు, ఆలోచిస్తారు, ముందు వెనక ఆలోచిస్తారు. ఇప్పుడు బాగానే ఉంది, నెక్స్ట్ ఏంటి, తర్వాత ఎలా ఉంటుంది, పరిస్థితి అలాగే ఉంటుందా, మారిపోయే అవకాశం ఉన్నాయా, ఇవన్నీ గ్రహించి ఒక స్థిరమైనటువంటి ఉద్దేశానికి వచ్చి దాంట్లో నిలబడతారు గట్టిగా. ఇంకా కథలు అలాంటి స్వస్థ బుద్ధి గల ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడండి. మరి ఎంతమంది ఆత్మను ఉపయోగించుకుంటాం? దేవుని ఆత్మలో వచ్చి ఆ గుణాన్ని స్థిరంగా ఉండగలుగుతున్నాం మన పరిస్థితుల్లో. మరి బైబిల్లో మనం చూసినప్పుడు మరి కొత్త నిబంధన అనుకోండి, కొత్త నిబంధన అనుకుందాం. యేసుప్రభు శిష్యులు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన తర్వాత వారి సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ముగిసింది? చివరికి యేసయ్యకు ప్రాణాలు విడవగలిగారు. తాత్కాలికంగా ఆయన సిలువేశ్వరుడు అలా పారిపోయారేమో కానీ యేసయ్యను వదలవాడు. భౌతిక కాస్త అలా భయపడి వెళ్ళారు. భౌతిక కాస్త భయపడి దూరంగా వెళ్ళిపోయారు. మమ్మల్ని హింసిస్తారేమో, బాధ పెడతారేమో ఆయన భయపడి కాస్త దూరంగా వెళ్ళారే, కానీ మన వెంటనే దేవుడి శక్తి చేత నింపబడ్డారు. యేసయ్య మరి మరణించడానికి సిద్ధపడ్డారు. స్థిరమైనటువంటి స్వస్థ బుద్ధి కలిగిన వాళ్ళు క్రీస్తును వెంబడించగలిగారు, చరిత్రలో నిలబడిపోయారంటే. వారికి మించినటువంటి శ్రమలు మన జీవితంలో రాలేదు, అంత శ్రమలు రాలేదు, అంత శ్రమలు మనం అనుభవించలేదు. కాబట్టి మనం స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఇవన్నీ దేవుడు మనకి ఇస్తాడని తెలిస్తే మనం సద్వినియోగం చేసుకోగలం. దేవుడు మనకు శక్తి ఇస్తాడని, దేవుడు మనకు ప్రేమ ఇచ్చాడని, దేవుడు మనకు ఇంద్రియ ఆత్మను ఇచ్చాడని గ్రహించగలిగితే అప్పుడు మనం వాటిని సద్వినియోగం చేసుకోగలం. ఈ గ్రహింపే మనం లేనప్పుడు మనం ముందుకు ఎలా కొనసాగలమండి? కాబట్టి దేవుడు మనకి ఏమి ఇచ్చాడో చూశాం, ఏమి ఇవ్వలేదు. పిరికితనం దేవుని బిడ్డల్లో ఉండకూడని స్వభావం అంటే పిరికితనం. పిరికితనం అంటే దేవుని కొరకు మనం ఏమీ చేయలేం. పిరికితనం ప్రతిదానికి వెనకడికి వేసే స్వభావం పిరికితనం. లోకంలో ఉన్నప్పుడు ఒకవేళ లోక సంబంధమైన విషయాల్లో పిరికితనం ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దేవుని విషయంలో మాత్రం పిరికితనం ఉండకూడదు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయాలి. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేయాలంతే. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను, అది నా వల్ల కాదులే అంటే మోషే చెప్పినట్లు, ఇంకెవరో చెప్పినట్లు అలా చెప్పకుండా మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది చేయడానికి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఆలోచించాలి, చాలామంది పిరికితనంతోనే దేవునిలో ఎదగలేని
పరిస్థితులు ఉంటారండి. దేవుడు ఎదగలేని పరిస్థితికి మొదటి కారణం ఏంటంటే పిరికితనం అన్నమాట. పక్కన బాగా తెలిసిన వారికి కూడా యేసయ్యను పరిచయం లేనట్టు చేయలేని పరిస్థితి, బాగా పరిచయం వాడు కూడా పోయేమో దూరం అయిపోతారేమో, యేసు ప్రభు చెప్తున్నా దూరం అయిపోతారేమో, నేను క్రైస్తవులు చెప్పుకుంటే వాళ్ళ దూరం అయిపోతారేమో, ఆ తర్వాత నాకు రావాల్సింది రాదేమో, నా బెనిఫిట్స్ అని పోతాయేమో, కాబట్టి చెప్పుకోకుండా పోలేదా, మనకు ఎందుకు వచ్చిన బాధ? పిరికితనం, అందులో మన స్వార్థము. అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మ అయితే ఇవ్వలేదు. అది గుర్తించాలి. ఒకళ్ళకి పిరికితనం వచ్చిందనుకో వెంటనే ఆలోచించాలి, ఇది నాకు దేవుడు ఇచ్చింది కాదు, మరి ఎందుకు వచ్చింది? సాతానుడు నాలో తీసుకొస్తున్నాడు ఈ పిరికితనాన్ని. పిరికితనం కలిగించే ఆత్మ ఏషావులు బంధిస్తున్నా, ఆజ్ఞాపించు. నీలో కొంచెం స్పిరిట్ బయటికి వెళ్ళిపోద్ది. నువ్వు చేయాలనుకో, నువ్వు చేస్తావు, ముందుకు వెళ్తావు. లేదంటే వెనక్కి 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 పిరికితనంతో అని లింక్ వేసి వెనక్కి లాగుతూనే ఉంటాడు వాడు అపవాది. అందుకని బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, 21:8 అక్కడ పెద్ద లిస్టు రాసి ఎవరైతే నరకానికి వెళ్తారో రాయబడింది. రెండవ మరి మరణం అగ్ని గుండంలో ఎవరు వెళ్తారో అక్కడ రాయబడింది. అందులో మొదటి మాట ఉంది, పిరికివారు. చాలా ఒక పదం చాలే, చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ. పిరికివారు పరలోకానికి వెళ్ళడం అసాధ్యమైపోద్ది. మరి పరలోకానికి వెళ్ళడం అసాధ్యం అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? నరకానికే కదా. పరలోకానికి తప్పించుకున్న వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకంలో వెళ్ళిపోతారు. అక్కడికన్నా ఎక్కడికైనా వెళ్ళాలి అంతే. అప్పుడు ఈరోజు ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ, మనకైతే పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకు ఇచ్చిన్నాడు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి వాటిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇచ్చిన వాటిని మనం పొందుకున్నామో లేదో చూసుకోవాలి. పొందుకున్నట్లయితే సద్వినియోగం చేసుకుంటున్నామో లేదో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఉదయకాల సందేశాన్ని మన హృదయంలో స్థిరపరచుకుందాం. ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధించడానికి లేచి నిల్చున్న అవసరం. ప్రభు ఈ మాటలను మా వెనుకల్లో ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూర్చండి, ప్రార్థనకి గమనించండి. మహోన్నతుల మా తండ్రి, సర్వశక్తి ముందుగా ఇటు వందనాలయ్యా. ఇదివరకు ఈ వాక్యం ద్వారా మీరు నాయన మమ్మల్ని మీరు దర్శించడానికి స్తుతిస్తున్నా. వాక్యం నీది, ఆత్మ నీది నాయన. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ప్రేమల జీవితాల్లో వారి కుటుంబాల్లో ఈ ఆత్మకార్య బహుతరంగా జరిగించాలని ప్రేమలు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నావు, నీ నామం వారికి విడుదల నడిపించిన ఆత్మీయ క్షేమాన్ని కలిగించిన ఈ స్వారూప్యములకి మరచని తండ్రి బలమైన సాధనాలకు వాడుకోవాలి. అయ్యా తండ్రి, మీ హస్తములకు అయ్యా మీ ప్రేమలను అప్పగిస్తూ ఆ తండ్రి ప్రతి ఒక్కరి మీద ఈ దైవ హస్తము ఉంచండి. ఈ మహిమతో నింపమని అడుగుచున్నా. ఈ రాత్రి సిద్ధపరచమని ఆరక్షకుడు మా ప్రభువైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తప్పకుండా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి క్రీస్తు యేసు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.